is trying to bring everything within the four walls of the law. Still, tax get on to the right. Our foundation is planning to management also is here. My advice is to organizations already they are doing for entrepreneurship. There is nothing charity commercial call. If any one of you has got any good ideas for making your dream to come reality. If any of the students have you, thank you. అభిప్రాయం దానికోసం సృజన ఫౌండేషన్ వారు చెప్పినట్టుగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఒక మార్గదర్శకంగా ఉంటుందని భావిస్తున్నాం. మంది ప్రతిభావంతుల్ని ముగ్గురు సమర్థులైన న్యాయమూర్తులకు ప్రకాశం, కృష్ణ, గుంటూరు జిల్లాలో తినట్టు బంగారు పథకాల ప్రదానం. డి షర్మిలా శృతి తరఫున వారి తల్లిదండ్రులు ఈ బంగారు పథకాన్ని అందుకుంటున్నారు. ప్రశంసా పత్రం, జ్ఞాపిక, బంగారు పథకాన్ని అందించాం. వారికి ప్రదానం చేస్తున్నాం. కె నాగచంద్ర, సంగీవలస. మేడం ఒకసారి బంగారు పథకాన్ని, ప్రశంసా పత్రాన్ని, జ్ఞాపికని ప్రదానం చేస్తున్నారు. శివకుమార్ రెడ్డి గారు, కాన్రేబుల్ జయశ్రీ, ప్రశంసా పత్రాన్ని, జ్ఞాపికని అందజేస్తున్నారు. నగదు బహుమతిని కూడా అందజేస్తున్నారు. పి వెంకట గోపాలమ్మ వారి తల్లిదండ్రులు విజయస్తున్నారు. పప్పు జయదేవ్, ప్రొఫెసర్ గాలి గోవిందరావు, సీనియర్ ప్రొఫెసర్, జీబీపీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కూడా వారి సత్కారం. And he is also presenting a memento on behalf of the college. GSM బంగారు పథకాన్ని అలంకరిస్తున్నారు. కళాశాల ప్రొఫెసర్ జ్ఞాపిక, ఆచార్య దేవోభవ ప్రొఫెసర్ గాలి గోవిందరావు గారు, సీనియర్ ప్రొఫెసర్, జీబీపీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, వారు తమ విద్యార్థిని సత్కరిస్తున్నారు. సాంకేతిక విద్యా పరిషత్ సౌమ్య ఫ్రమ్ విశాఖపట్నం, ఫ్రమ్ ఈసీఈ. వారి కుటుంబ సభ్యులు కూడా వేదిక మీద. సులోచన దాసరి, సత్కారాన్ని అందుకుంటున్నారు. వారికి జ్ఞాపికని, నగదు బహుమతిని, ప్రశంసా పత్రాన్ని శ్రీ చౌదరి గారు అందజేస్తున్నారు. సుజనా ఫౌండేషన్ ట్రస్టీ శ్రీ హనుమంతరావు గారు జ్ఞాపికను ప్రదానం చేస్తున్నారు. జి బిందు భార్గవి బంగారు పథకాన్ని అందజేస్తున్నారు. వారి తల్లిదండ్రులు కూడా వచ్చారు. ట్రిపుల్ ఈ
जी बिंदु भार्गवी सांकेतिक विद्या परिषद। సుజనా ఫౌండేషన్ సత్కారాన్ని అందుకుంటున్నారు ట్రస్టీ శ్రీ హనుమంతరావు గారు జ్ఞాపికను అందజేస్తున్నారు. నా పేరు జీ బిందు భార్గవి. మా పేరెంట్స్ రైల్వే ఫ్యామిలీ, రైల్వేలో ఉద్యోగం చేస్తున్నారు. అండ్ నాకు ఇలా ప్రోత్సాహం చేసినందుకు చాలా థ్యాంక్స్. ఈ అవార్డు అందరికీ ఇంజనీరింగ్లో టాప్ వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చారు. నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ సుజనా ఫౌండేషన్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇవి అందరినీ ప్రోత్సహిస్తున్నందుకు. థ్యాంక్స్. పేరు జీ బిందు భార్గవి. నేను సాంకేతిక విద్యా పరిషత్లో ట్రిపుల్ బ్రాంచ్ చదువుతున్నాను. అండ్ ఇంజనీరింగ్ టాప్ వచ్చిన వాళ్ళందరికీ ఈ అవార్డు ఇవ్వడం నాకు సంతోషంగా ఉంది. అండ్ నాకు ఇది వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సుజనా ఫౌండేషన్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎలా ప్రిపేర్ అవుతుంటావు ఎగ్జామ్స్ రోజు అంటే కో కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా చూసి సెలెక్ట్ చేశారు. ఓన్లీ టాప్ బేస్ కాకుండా కో కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా చూసి సెలెక్ట్ చేశారు. ఇలా ప్రోత్సహించడం చాలా ఆనందంగా ఉంది. ఇది మీకు అందరికీ తెలిసిన విషయమే. సుజనా గ్రూప్ తరఫున సుజనా ఫౌండేషన్ అని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి డిశ్చార్జ్ చేయడానికని మేము క్రియేట్ చేసాం. అది దీని తరఫున ఈ సంవత్సరం ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి, మెరిటోరియస్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ పర్టికులర్గా ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఎలా ఉందనేది అన్ని కాలేజీల నుంచి నామినేషన్స్ అడిగితే రీజన్ వైజ్ సపరేట్గా అవార్డ్స్ ఇస్తున్నాం. లాస్ట్ మంత్ విజయవాడలో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వైజాగ్, నెక్స్ట్ తిరుపతి అండ్ హైదరాబాద్ కూడా ఇస్తున్నాం. ఇంజనీరింగ్ స్టూడెంట్స్లో పర్టికులర్గా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవేర్నెస్ కూడా తీసుకురావాలనే ఉద్దేశంతో తర్వాత వాళ్ళకి కొంచెం మోటివేషన్ పెంచడానికి ఈ అవార్డుని ఇన్స్టిట్యూట్ చేసాం. ఆ సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. అవార్డులు ఇచ్చామండి. అదే జేఎస్ఎన్ రాజు గారు స్టూడెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి కూడా వచ్చారు. తర్వాత వైస్ ఛాన్సలర్ అంబేద్కర్ యూనివర్సిటీ భగవత్ కుమార్ గారు కూడా రావడం జరిగింది. అదే అంటే ఈ పిల్లల్లో ఏదైనా ఐడియాలు ఉంటే ఈ మధ్య ఇప్పుడు పర్టికులర్గా కంప్యూటర్ సైన్సెస్లో కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్లో కానీ వేరియస్ ఐడియాస్ ఏదన్నా చిన్న స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ ఐడియాస్ ఉంటే వాళ్ళకి ఇమీడియట్గా ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది ఇంజనీరింగ్ అయ్యేటప్పటికి తెలియకపోవచ్చు. ఇప్పుడు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ వాటిలో ఐడియాస్ ఉంటే మేము ఇంక్యుబేషన్కి మా గ్రూప్ తరఫున మేము ఫండ్ చేయటం కానీ, బ్యాంకులకి ఇంట్రడ్యూస్ చేయటం కానీ ఆ విధమైన హెల్ప్ చేసి కొంచెం హ్యాండ్ హోల్డింగ్ చేద్దామనే ఉద్దేశంతో మొదలుపెట్టాం. అది తర్వాత క్యాంపస్ సెలక్షన్స్లో అందరినీ ఉద్యోగాలకి ఎక్కువ కంపెనీలు సెలెక్ట్ చేసి తీసుకెళ్తా ఉన్నాయి. అలా కాకుండా వాళ్ళల్లో కనుక ఐడియా ఉండి ఆ స్పార్క్ ఉంటే అండ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కింద సెలెక్ట్ చేసి వాళ్ళకి కొంత స్వెట్ ఈక్విటీ ఇచ్చి డెవలప్ చేస్తే వాళ్ళు ఈజీగా ఉంటుంది పైకి రావడానికి అనే ఉద్దేశంతో అది కొత్తగా మొదలు పెడుతున్నాం అండి. అది నా పేరు అజయ్ శంకర్. నేను జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రాజాలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్లో మంచి పర్సంటేజ్ సాధించాను. దాంతో అదే కాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా భాగంగా నాకు చాలా అవార్డ్స్ వచ్చాయి నేషనల్ లెవెల్లో. వాటిని అన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఈరోజు నాకు ఈ గోల్డ్ మెడల్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు వైజాగ్లో ఈ సుజనా ఫౌండేషన్ ఇచ్చిన ఈ టాప్ 50 మెంబర్స్లో ఉండి ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్. నాకు చిన్నప్పటి నుంచి ఐ గాట్ లాట్ ఆఫ్ నా పేరెంట్స్ని చాలా ప్రోత్సాహం లభించింది. అలాగే కాలేజీలో కూడా ఉపాధ్యాయులు బాగా ప్రోత్సహించారు. నేను ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో నేను బీటెక్లో చేసిన నా ప్రాజెక్ట్ ఏంటంటే రోడ్డుపై వెళ్తున్న ట్రాఫిక్ చాలా దిస్ ఈస్ బికమింగ్ క్లమ్జీ ఇష్యూ. నేను దాన్ని ఏం చేశానంటే ఆ వీడియోస్ అన్నీ తీసుకుని మ్యాట్లాబ్ అనే సాఫ్ట్వేర్తో ఆ వీడియోని ప్రాసెస్ చేసి ఏ వెహికల్ అయితే ఎక్కువ స్పీడ్లో వెళ్తుందో దాని ఐడెంటిటీ, ఆ వెహికల్ నెంబర్ ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయడం. సో ఇమేజ్
డిటెక్షన్, ఇమేజ్ ప్రాసెసింగ్ యూస్ చేసి చేశాను. దానికి చాలా నాకు మంచి గుర్తింపు లభించింది. అదే కాకుండా నేను చిన్నప్పటి నుంచి కూడా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో చురుగ్గా పాల్గొనేవాడిని. స్కూల్ లెవెల్ నుంచి నేను 9th క్లాస్లో చేసిన ఒక ప్రాజెక్ట్, అంటే వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ గురించి చేసిన ఒక ప్రాజెక్ట్కి లైక్ నాకు నేషనల్ లెవెల్లో ఇంటెల్ కంపెనీ తరపు నుంచి అవార్డు వచ్చింది. సో అప్పుడు నాకు ఐఐటి బాంబేలో ఇంటర్న్షిప్ కూడా లభించింది. దాంతో లైక్ నేను చాలా ఆనందం పడ్డాను. బికాస్ ఐఐటి బాంబేలో చాలా నేర్చుకున్నాను అక్కడ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా, వాటి ద్వారా. అది నాకు ఫౌండేషన్ అయింది. దాన్ని నా ఇంజనీరింగ్ ఎంచుకోవడానికి ప్రోత్సాహం కలిగించింది. సో ఇంజనీరింగ్ ఎంచుకుని ఇంజనీరింగ్లో కూడా అనేక ప్రాజెక్ట్స్ చేయగలిగాను. ఇదే కాకుండా ఎస్ఏ రైటింగ్, ఎలక్యూషన్ ఇవన్నింటిలో పాల్గొనేవాడిని. నేను రాసిన ఒక ఎస్ఏకి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ నుంచి నాకు గుర్తింపు పత్రం లభించింది. ఇవన్నీ నాకు చాలా ఆనందంగా ఉంది. సో ఈరోజు కూడా ఈ గోల్డ్ మెడల్ సాధించడం ద్వారా నేను చాలా ఆనందపడుతున్నాను.